అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. రాజధానిలో నిర్మించే ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో మంత్రి నారాయణ చర్చలు జరిపారు. నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు చేశారు. డిజైన్లపై మంత్రి అధికారులకు ఆర్కిటెక్చర్ ప్రతినిధులు వివరించారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. రాజధానిలో నిర్మించే ఐకానిక్ భవనాల డిజైన్లను రూపొందిస్తున్న సంస్థలతో మంత్రి నారాయణ చర్చలు జరిపారు. నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు చేశారు. డిజైన్లపై మంత్రి అధికారులకు ఆర్కిటెక్చర్ ప్రతినిధులు వివరించారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనులను పునఃప్రారంభించిన తర్వాత వీటిని వేగవంతంగా నిర్మించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి కార్యక్రమం అనంతరము ఈరోజు మంత్రి నారాయణ సిఆర్డీఏ కార్యాలయంలో లండన్కు చెందినటువంటి నార్మల్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారితో పాటు కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి హఫీజ్ కాంట్రాక్టర్స్, తర్వాత ఎల్ఎన్టీ కంపెనీ వారితో కూడా సమావేశం కావడం జరిగింది. గతంలో ఏదైతే 5 సంవత్సరాల క్రితం ఏదైతే లండన్కి చెందినటువంటి నార్మల్ ఫోర్సెస్ కంపెనీ రూపొందించిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అదే డిజైన్స్ను ఇప్పుడు కూడా అదే విధానంలోనే రూపొందించడం జరుగుతుంది. ఇప్పటికే వాటికి అంటే ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి ఫౌండేషన్కి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాల మీద కూడాను ఐఐటి నిపుణులతో వాటికి సంబంధించినటువంటి నాణ్యత పరీక్షలు కూడా చేయడం జరిగింది. అవన్నీ పటిష్టంగా ఉన్నాయని చెప్పినట్టు నేపథ్యంలో తదుపరి ఏ విధంగా నిర్మాణంలో ముందుకెళ్లాలనే దాని మీద సుదీర్ఘంగా వాళ్ళు చర్చలు జరపడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి అంటే డిజైన్లు ఏవైతే గతంలో వేసి ఉన్నారో ఆ డిజైన్లనే కంటిన్యూ చేస్తూ లోపల కొన్ని చిన్న మార్పులు, అంటే ఆ రూమ్స్లో ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీ, ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత కొత్త టెక్నాలజీ వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని చిన్న మార్పులు తప్ప అవే డిజైన్లతో రూపొందించి ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీనికి సంబంధించి ఎంత సమయం పడుతుంది, వీటిని పూర్తి చేసేందుకు నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటించాలి, వేగవంతంగా చేసేందుకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సహకారం ఏమిటి, ఏ సహకారాలు అందజేయాలి, వీటన్నిటి మీద కూడాను సుదీర్ఘంగా మంత్రి నారాయణ ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చించడం జరిగింది. వీటిని వీలైనంత త్వరగా స్టార్ట్ చేసేందుకోసం, అంటే ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఏవైతే అంటే ముందుగా గుర్తించినటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ వీటిని త్వరగా పనులు ప్రారంభించేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారో కావాల్సిన మెటీరియల్కు అంటే లభ్యత కంటే ఇసుక అయితేనేమి, తర్వాత కావాల్సినటువంటి గ్రావెలు, కంకర, వీటికి సంబంధించినటువంటి ఎంత ప్రమాణంలో అవసరమవుతాయి అంటే మొదలుపెట్టిన తర్వాత ఆపకుండా వీటికి సరఫరా చేసేందుకోసం ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సహకారము, వీటన్నిటినీ కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. తర్వాత తదుపరి కూడా మరో 2-3 దఫాలుగా ఈ చర్చలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలా అని చెప్పేసి మంత్రి నారాయణ కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని కూడా కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్.